హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా, ఫస్ట్ ఇట్లా తవ్వుకొని ఇట్లా రౌండ్లా వేసుకోవాలి. మంచిగా ఇట్లా లోతుగా రౌండ్లా వేసుకొని టమాటా గింజలు అక్కడొకటి దూరం పడేటట్టు వేసుకోవాలి. ఇట్లా వీటిని మళ్ళీ మొలిచినాక వేరే కాడ ఇక్కడ నుంచి తీసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ కొంచెం దూరం పెట్టుకోవాలి. మళ్ళీ మొలిచినాక నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అంతే. ఇట్లా మంచిగా లోతు వేసుకొని పచ్చిమిర్చి గింజ. ఇంకా నెక్స్ట్ గోరుచిక్కుడు పెట్టుకున్నాం. గోరుచిక్కుడు గింజ, ప్రతి దాంట్లో ఒక 2 అయితే సరిపోతాయి. ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి. ఇంకా అట్లనే వంకాయ గింజలు కూడా వేసుకుందాం. ఇది కూడా అంతే, నారలాగా పెట్టుకొని మనకు కావలసిన కాడ మళ్ళా అది చేసుకోవాలి. ఇట్లా కొంచెం లోతుగా వేసుకొని ఇవన్నీ ఫస్ట్ నార్లు పోసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ పెద్దగా పెట్టుకోవాలి. ఈ ప్యాకెట్ల నిండి వెళ్తలే. ఇంత చిన్న ఉంటాయి వంకాయ అయిపోయింది. వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, గోరుచిక్కుడు అయిపోయినాయి. కానీ వంకాయ, టమాటా, గోరుచిక్కుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా బెండకాయ పెడదాం. ఇప్పుడు సేమ్ బెండకాయ కూడా అంతే. ఇట్లా కొన్ని వదిలేసుకొని కొన్ని వదులు ఒక 2 సార్లు అట్లా మనకి ఎంత స్పేస్ ఉంటే అంత, ఎన్నిగా మనకు అవసరం ఉంటే అన్నీ ఇట్లా వేసుకోవాలి. మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నీ. బెండకాయ గింజలు ఇట్లా ఉంటాయి. ప్రతి దాంట్లో 2 వేసుకోవాలి. ఎందుకంటే ఒకటి పోయినా మన ఇంటి మందం అయితే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. కూరగాయల రేట్లు మస్తున్నాయి కదా, అందుకోసం మళ్ళీ ఎండ వానలు కూడా ఉడుతున్నాయి. ఇంత సాలివిగా అవేమో నార్లు, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, క్యారెట్ కూడా పెట్టినా కానీ మీకు క్లిప్ తీయడం మర్చిపోయినాను.
తర్వాత ఇంకేం పెట్టుకున్నాము, బీర తీగలు ఇక్కడ నాటు పెట్టుకున్నాం. ఇప్పుడు పాలకూర గింజలు పోసుకున్నాం. ఇట్లా ఉంటాయి పాలకూర గింజలు. సేమ్ ఇట్లా తవ్వుకోవాలి. ఫస్ట్ మంచిగా తవ్వుకొని మనకి ఎంత అవసరమో అంత చూసుకొని, కొంచెం మనం ఉంటే కొంచెం ఇట్లా తవ్వుకొని మంచిగా ఇట్లా రౌండ్గా వేసుకోవాలి. పాలకూర గింజలు కూడా ఇట్లా ఉంటాయి. ఇవి ఇట్లా వేసుకోవాలి మంచిగా లోతుగా. చేసుకొని ఇట్లా మొత్తం ఇవి వాటిలానే ఉంటాయి, మట్టిలో కలిసిపోతాయి మంచిగా. మళ్ళీ ఇట్లా కప్పేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చిక్కుడు పెట్టుకుందాం. చిక్కుడు గింజలు ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి. చిక్కుడు గింజలు కూడా ప్యాకెట్లో తీసుకున్నాం కాబట్టి ఇట్లా ఉంటాయి. కాబట్టి ఇట్లా అన్ని ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లాక్ వంకాయ వేసుకున్నాం. ఇట్లా ఇంతకుముందు పెట్టింది వైట్ బ్రింజాల్, ఇప్పుడు బ్లాక్ బ్రింజాల్ వంకాయ గింజలు ఫ్రెండ్స్. ఇవి బ్లాక్, ఇంతకుముందు పెట్టినవి వైట్. అంతే, ఇవి కూడా సేమ్ ఇట్లా పోసుకొని కప్పేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ మొలిచినాక మీకు అప్డేట్స్ ఇస్తా. ఇప్పుడు ఏమేమి పెట్టినా అంటే బ్లాక్ వంకాయ, పాలకూర, బెండకాయ, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి, టమాటా, వైట్ బ్రింజాల్, చిక్కుడు, కూర్చొని వచ్చే చిక్కుడు. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇవన్నీ అయినాక నేను మీకు అప్డేట్స్ ఇస్తాను.